అసలు ఇదేదో కొత్త సిస్టము. ఏమని జరిగే పనులను ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు డ్యామ్ కట్టింటారు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కాలువలోకి నీళ్ళు వదులుతారు. అంటే ప్రతి సంవత్సరం కాలువలో నీళ్ళు వదిలిన వాళ్ళందరూ కూడా డ్యామ్ కట్టినట్లేనా? ఇది అసలు ఆర్టీసీ బస్సు ఇచ్చింటాము అంటే రోజు బస్సు పోతుంది. రోజు కొత్తగా అంటే ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడంతా కొత్త ఎమ్మెల్యే వచ్చి దానికి కొత్త ఎంపీ వచ్చి దానికి ఏమైనా రిబ్బన్ కటింగ్ చేస్తారా? మీరేం తెచ్చినారు? 1.5 సంవత్సరం అయింది. మీరేం తెచ్చినారు చెప్పండి ఒకసారి. ఇది నేను తెచ్చిండేది. ఇది ఏది రొటీన్ గా జరిగే పనులు కాకుండా జవహర్ గ్రామ సడక్ యోజన, PMJSY ఇట్లాంటివి కాకుండా ఒక ప్రత్యేక ప్రాజెక్టు 1 లక్ష. నేను ఎక్కువ కూడా అడగడం 1 లక్ష. ఇది తెచ్చినాం ₹1,00,000. మేము తెచ్చినట్టు ఓపెన్ చేసుకుంటా, మేము తెచ్చినట్టు క్లోజింగ్ చేసుకుంటా, మేము తెచ్చినట్టు లాక్ వేసుకుంటా, మేము తెచ్చినట్టు జరగనీయకుండా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి వినూత్న విధానం పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఎక్కడంటే అక్కడ శిలాఫలకాలు వేసుకుంటూ పోవడం. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినంటే ప్రతి శిలాఫలకం దగ్గర పోయి ఒక మొక్క నాటి వచ్చాడు. ఎందుకంటే వేసినావనైనా ఇంతవరకు అట్లే ఉందండి.